తులారాశి వారికి ఈ పేరుగల స్త్రీ అతిపెద్ద శత్రువు. జాగ్రత్తగా ఉండండి, ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యల ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురువు గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 9667785242. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశిగా చెప్పుకుంటాం. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశి వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివిగా ఉంటారు. అలానే ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరిగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి ఓర్పు గురించి అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ఎంత ఒడిదుడుకులు ఎదురై, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అపజయాలు చూసినా కూడా అస్సలు వెనకడుగు వేసే మనస్తత్వం అయితే ఈ తులారాశి వారిలో కనిపించదు. ఏ పనైనా ప్రారంభించారంటే అది పూర్తయ్యే వరకు కూడా పట్టు విడవని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉంటారు. దాని ఫలితం మంచిది లేదా చెడు అయినా కూడా దాన్ని పూర్తిగా వారు స్వీకరిస్తారు తప్ప మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం నచ్చదు. బంధాలు, బంధుత్వాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ రాశి యొక్క చిహ్నం తక్కడిగా మనం చూస్తూ ఉంటాం. అంటే వీరిలో బ్యాలెన్స్డ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆనందపడిపోవడం, బాధపడిపోవడం, కోపపడిపోవడం ఈ విధంగా ఉండదు. ఏవైనా కూడా తమ భావోద్వేగాలు వారు తమ అదుపులో ఉంచుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. నిర్ణయాల విషయంలో ఇతరుల మాట వింటారు, కానీ తాను ఏదైతే అనుకుంటున్నారో దానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి విషయంలో ఎంతో ప్రేమగా ఉంటారు. ఎప్పుడు కూడా తులారాశి వారు అంత త్వరగా ఎవరిని నమ్మరు. ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు త్వరగానే తెలుసుకుంటారు. ఎవరి మీద కూడా పూర్తిగా ఆధారపడడానికి అయితే ఇష్టపడరు. ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార విషయాలు బాగానే కలిసొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపార పరంగా కోరుకున్న విధంగా అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించేవారు మాత్రం ఒంటరిగా కన్నా పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి. అంటే ఎవరినైనా పార్ట్నర్ వెతుక్కొని వారి ద్వారా ప్రారంభించడం మంచిది. ముఖ్యంగా అనుభవం లేని వ్యాపార రంగాల్లోకి ప్రవేశించేటప్పుడు ఒక్కరిగా కన్నా పార్ట్నర్ల ద్వారా మీరు ప్రవేశించినట్లయితే చాలా వరకు కూడా లాభాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. తులారాశి వారిలో క్రియేటివిటీ అనేది అధికంగా కనిపిస్తుంది. అంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వీరి ఆలోచనలో కానీ చేసే పనిలో కూడా కొత్తగా ఉండాలని అనుకుంటారు. కొత్త వ్యక్తులు కలవడం కానీ కొత్త ప్రదేశాలకు వెళ్ళడం కానీ వీరికి బాగా ఇష్టం. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం నుండి కూడా విద్య పరంగా మీరు మిశ్రమ ఫలితాలే చూస్తూ వస్తున్నారు. అయితే ఈ సమయంలో మాత్రం విద్యార్థులు కోరుకున్న విధంగా ఫలితాలు అయితే పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలించడంతో పాటుగా మీరు కోరుకున్న దేశాల్లో మీకు విద్యాభ్యాసం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే సమయానికి నిద్రాహారాలు లేకపోవడం, పని ఒత్తిడి కూడా మీ యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా మాత్రం మీరు ఎక్కువగానే జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా స్త్రీలతో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి.
ఉద్యోగ విషయంలో కొంతమంది స్త్రీలను నమ్మి మీరు మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది స్త్రీలను ఎంతగానో నమ్మి వారికి మీ యొక్క పర్సనల్స్ కానీ లేకపోతే మీకు సంబంధించిన ఉద్యోగ విషయాలు అయితే చెప్పి ఉంటారు. కానీ వారు మాత్రం వాటిని బయటకు చెప్పడం లేదా తమ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా అయితే ఉంటున్నారు. కాబట్టి ఎవరిని కూడా అంత త్వరగా అయితే నమ్మకండి. అయితే మీ జీవితంలో ఎస్ అలానే ఎల్ అనే అక్షరాలు కలిగినటువంటి పేర్లతో ఎవరైనా స్త్రీలు ఉన్నట్లయితే వారు మీకు శత్రువులుగా మారటం కానీ లేదా వారి వల్ల మీకు ఇబ్బందులు అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీలతో మాత్రం మీరు జాగ్రత్తగా లేనట్లయితే చెయ్యని తప్పులకు నిందలు మోయడం, ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా పోవడం, ఇటువంటివన్నీ జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. కుటుంబంలో సానుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. అంటే ఆస్తులకు సంబంధించి వివాదాల్లో కానీ లేదా తోబుట్టువులతో మనస్పర్ధలు కానీ లేదా కుటుంబంలో ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు తలపెడదామని వాటిని వాయిదా వేస్తూ వస్తున్న ఇలాంటి పనులన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వివాహ విషయాల్లో కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు. వివాహ పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రాజకీయస్తులు ఈ సమయంలో కోరుకున్న విధంగా మీరు పదవులు స్థానాలు పొందుతారు. కానీ మీ యొక్క పేరు ప్రఖ్యాతులు అయితే దెబ్బతీయడానికి కొంతమంది శత్రువులు అయితే ఉన్నారు. అంటే వారికన్నా మీరు ఉన్నతంగా ఉండడం చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా చెయ్యని తప్పుల్లో అయినా మిమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు. కాబట్టి 1-2 సార్లు ఏదైనా పని చేసినప్పుడు మీ యొక్క శత్రువులు ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. సినీ పరిశ్రమల్లో కళారంగంలో కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో చూసుకున్నట్లయితే అస్సలు జాగ్రత్త అనేది తగ్గిపోతూ ఉంటుంది. స్నేహితులకు విందు వినోదాలు, బంధువులు, విలాసాలు వీటిపై అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు. మీకు తెలియకుండానే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఈ సమయంలో డబ్బు విషయంలో ప్రణాళికలు వేసుకోకపోయినట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో సానుకూల మార్పులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా మీకు మంచి అవకాశాలు అయితే వస్తాయి. కానీ ఈ అవకాశాల విషయంలో మాత్రం మీకు కొంచెం సందిగ్ధత అయితే ఉంటుంది. రకరకాల అవకాశాలు రావడం వల్ల వాటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తారు. అయితే నిపుణుల సలహాలు తీసుకోవడం అయితే మంచిది. అలానే ఈ రాశి వారికి స్థిరాస్తుల యోగం అనేది ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు కానీ అమ్మకాలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఎలాంటి చికాకులు లేకుండా అద్భుతంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి రాబోతున్నాయి. వ్యాపార రీత్యా చేసేటువంటి ప్రయాణాల్లో మీరు అనుకున్న విధంగా ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించిన వారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, అలానే మీ యొక్క స్తోమత కొద్దీ స్వామివారి ఆలయంలో అన్నప్రసాదాన్ని పంచడం ద్వారా ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.